ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే వర్తమానము దేవుని శక్తి. ఈ వర్తమానాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు నీ సన్నిధిలో ఈ వర్తమానమును ధ్యానించుండగా నీ బలమైన వర్తమానమును, నీ శక్తిని ప్రకటించుటకు కావలసిన సామర్థ్యమును కలగచేసి ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిని నీ శక్తి కార్యములతో నింపమని, వారు నీ శక్తిని అనుభవించినట్టుగా వారి జీవితంలో గొప్ప కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని చదివినట్లయితే, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. అంటే కేవలం మాటలు చెప్పేది కాదు, క్రియారూపకంగా ఉంటది. యేసుక్రీస్తు మన కోసం వచ్చారని, ఆయన మన పాపం నిమిత్తం చనిపోయారని, పునరుద్ధానుడే తిరిగి లేచారని 3వ రోజున మనం నమ్ముతాము. అప్పుడు దేవుని రాజ్యాన్ని మనం ప్రకటించే ముందు మరి యేసుక్రీస్తుల వారు ఎలాగా దేవుని రాజ్యాన్ని ప్రకటించారో ఆ నమూనాని వి షుడ్ ఇమిటేట్ జీసస్ ను. జీసస్ లాగా మనం చేయాలి. దేవుని యొక్క ఫాలోవర్స్ యేసయ్య ఏం చేశారో అది చేయాలి. దేవుని రాజ్యాన్ని ప్రకటించే ముందు అంటే దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఆ శక్తిని కూడా క్రైస్తవులు ప్రకటించాలి, చూపించగలగాలి. మరి యేసుక్రీస్తుల వారు దేవుని రాజ్యాన్ని ప్రకటించేటప్పుడు ఆయన ఏం చేశారంటే సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు, స్వస్థపరిచారు, అనేక రకమైన స్వస్థతలు చేశారు, అలాగే ఉపమానాలు చెప్పారు, వాక్యాన్ని బోధించారు. ఆయన బోధలకి ఆశ్చర్యపోయారు. ఎవరు ఆశ్చర్యపోయారంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఆ రోజుల్లో హైయెస్ట్ క్యాడర్ ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు, భక్తి పరులం అనుకునే పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. జన సమూహాలు గాని అందరూ ఈయన యొక్క మాటల మీద లక్ష్యం ఉంచారు. యేసుక్రీస్తుల వారి బోధ కొత్తగా అనిపించింది. అధికారంతో ఆయన బోధించారు. ఆయన దేవుని శక్తితో అభిషేకాన్ని పొందుకున్నారు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకాన్ని పొందుకున్నారు. అది వాక్య గ్రంథంలో రాయబడింది. అయితే ఆ శక్తిని మనం కూడా క్యారీ చేయాలి. దేవుని శక్తి ప్రజలకు కనపడినట్టయితే దేవుని వైపు వారు తిరుగుతారు, వారు మళ్ళుతారు. కానీ మనలో ఎప్పుడైతే దేవుని శక్తి కనపడదో ఎవరు వినరు, విన్నా నిలబడదు, ఎక్కువ రోజులు ఉండదు. ఎప్పుడైతే హృదయంలో ఫలిస్తుందో దేవుని యొక్క వాక్యము 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తుంది. ఆ ఫలించినప్పుడు మాత్రమే కార్యాలు జరుగుతాయి. అంటే అద్భుతాల వైపు, సూచక్రియల వైపు, గురుతుల బలము వైపు మనం చూడాలంటే కాదు. గాని యేసుక్రీస్తుల వారు ఏం చేశారనేది చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నట్టయితే, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసయ్య దేవుని రాజ్యాన్ని ప్రకటించేటప్పుడు, సువార్త చెప్పేటప్పుడు దేవుని శక్తిని ప్రజలకు చూపించడానికి వారి మీద కనికరం కలిగి యేసయ్య అద్భుత కార్యాలు చేశారు. అద్భుత కార్యాలు కోసమే దేవుని వాక్యాన్ని ప్రకటించరు. కానీ దేవుని రాజ్యం ఎంత బలమైనదో అన్ని విషయాల్లో అది నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. అది నీకు ఏ మేలు కూడా దేవుని ఆశ్రయించే వారికి కొద్దువై ఉండదని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఏ విషయంలో బాధపడుతున్నారో ఆ బాధని ఓదార్చగలిగేది, ఆదరణ కలిగించేది పరిశుద్ధాత్మ శక్తి. లోకస్తులైతే వెండి వైపు, బంగారం వైపు, ఈ లోకపరమైన వాటి వైపు తిరుగుతారు, వాటిని లక్ష్యం పెట్టుకుంటారు. కానీ మనుషుల్ని లక్ష్యం పెట్టుకుంటారు లోకస్తులు. కానీ మనము మన దేవుడి మీద లక్ష్యం ఉంచినప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. ఒకవేళ కొద్దువుగా ఉంటే ఖచ్చితంగా మీరు తృప్తిపరచబడతారు. ఆయన చెప్తున్నారు, మొదట మీరు దేవుని రాజ్యమును, నీతిని వెదుకుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఒక గడ్డి పువ్వుతో పోల్చుకొని సొలొమోను కూడా అంత అందంగా అలంకరింపబడలేదని ప్రభు వాక్యం సెలవుస్తుంది. యేసుక్రీస్తుల వారు రాజ్య సువార్తని వ్యాప్తి చేస్తూ, ఆయన రాజ్య సువార్తని, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చూసి కొంతమంది ప్రజలైతే మీరు ఎక్కడే ఉండండి, మేము వదిలిపెట్టమంటే, లేదు నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించాల్సి ఉంది, నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తుల వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్యాన్ని ప్రకటించడం. మనం అనుకుంటూ ఉంటాం దేవుని
ప్రకటించడం అంటే ఒక ప్రీచర్స్ లో మాత్రమే ఉంటుందని. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే నీకున్న పరిస్థితిలో నుంచి నువ్వు దేవుడి యొక్క పత్రికగా మారుతావు. దేవుని యొక్క పత్రికగా మారి దేవుని సువార్తను నువ్వు ప్రకటిస్తావు. దేవుని వాక్యాన్ని ప్రకటించొచ్చు మాటల ద్వారా, క్రియల ద్వారా, విశ్వాసము ద్వారా, దేవుని లక్షణాలను నువ్వు కనపరచడం ద్వారా దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. యేసే చెప్తారు, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యాన్ని మనము మన గృహంలో మనము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మన గృహము దేవుని రాజ్యంగా ఉండాలి. పనిచేసే ప్రతి ప్లేస్, మనం అడుగు పెట్టే ప్రతి ప్లేస్ లో కూడా మనం దేవుని రాజ్యాన్ని క్యారీ చేసుకొని ఒక వింతగాను ఆకర్షణగాను మనం ఉంటాం. ఎప్పుడు దేవుని నిజంగా ఫాలో అయినప్పుడు. అందరూ చేసేది చేయరు. అందరూ చేసేదంటే అందరూ తప్పు మార్గంలో నడుస్తున్నా సరే దేవుని బిడ్డలు నడవరు, కాంప్రమైజ్ అవ్వరు. అన్నిటినీ గౌరవిస్తారు. అధికారాన్ని గౌరవిస్తారు, అధికారులను గౌరవిస్తారు, దేశం యొక్క చట్టాలని గౌరవిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు బైబిల్ గ్రంథంలో ఏదైతే చెప్పారో ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన విధులన్నింటినీ గైకొంటారు. యేసుని బట్టి పోలి నడుచుకుంటారు. దేవుని రాజ్యాన్ని ప్రకటించే వాళ్ళు, చూపించే వాళ్ళ లక్షణాలు ఇవే ఉంటాయి. కొంతమంది అద్భుతాలు, సూచక క్రియలు అనేవి లేవనుకుంటారు. కానీ ఒక సాధారణ గృహిణి కూడా తన గృహంలో దేవుని ప్రార్థించడం ద్వారా అద్భుతాలు చూడగలదు. సమాజానికి అద్భుతాలు చేయడానికి ఆవిడ సహాయం చేయగలదు. ఒక దేశాన్ని ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు ఆవిడ ప్రార్థన. నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం ఎవరు వింటారు అంటే నీ మాటల బలం అనేది కాదు, నీ వాగ్దాటి కాదు. ఎందుకంటే పౌలు వాక్యంలో రాశారు, నేను తీయని మాటలతో కాక వాక్చాతుర్యంతో కాక దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన మహత్కార్యములతో, వాక్యముతో, సూచక క్రియలతో నేను కడుతున్నాను అని. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదివినట్టయితే, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబర్చును. ఇదే మీరు ఎరుగుదురు. దేవుని వల్ల మెప్పు పొందినవాడు యేసుక్రీస్తు వారైతే ఆయన ఏం చేశారు అంటే అద్భుతాలు, సూచక క్రియలు చేశారు. దేవుని వల్ల మెప్పు పొందారు. ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను తండ్రికి లోబడి ఉన్నారు. దేవుని వల్ల మెప్పు పొందారు. మీరు యేసుని పోలి నడుచుకోవాలి. అప్పుడే దేవుని యొక్క శక్తిని అన్ని విషయాల్లో చూస్తారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుంది, యేసుక్రీస్తుని నమ్ముకుంటే అసలు కష్టమేది ఉండదు అని సువార్త చెప్పడం లేదు. కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే తండ్రికి మీకు ఉన్న బంధాన్ని అది రీకన్సైల్ చేస్తుంది, సమాధానపరుస్తుంది. మిమ్మల్ని దేవుని దగ్గరికి చేర్చడానికి అది ఉపయోగపడుతుంది. ఈ లోకపరమైన శ్రమలను మీరు తొక్కివేస్తారు, ఎదిరిస్తారు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు కనుక మీరు లోకమును జయిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకము మీకు శారీరక శ్రమలను పెట్టినా శారీరక శ్రమలను మీరు ఖచ్చితంగా అధిగమిస్తారు. అది ఫినాన్షియల్ గా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవచ్చు, పిల్లల పరంగా అవచ్చు, మానసిక హింసలు అవచ్చు. సాతాను శ్రమలన్నింటినీ మీరు తొక్కివేస్తారు. క్రీస్తు సువార్త నిమిత్తము శ్రమ పడిన ఎడల పరలోకములో మీకు ఎక్కువ ఘనత కలుగుతుంది. భూలోకములో కూడా ఆయన తన సేవకులకి ఘనమైన స్థానము ఇచ్చువాడు. యేసయ్య ఏం చెప్పారంటే తన శిష్యులు తనకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి కూడా యేసే చెప్పారు. దేవుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి స్టాండర్డ్ లో. ఈ రోజుల్లో స్వస్థతలు లేవు, ఈ రోజుల్లో అద్భుతాలు లేవు. ఇవన్నీ సాతాను కుట్ర, ఇవి సాతాను చేసే పనులు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఏదో సంపాదించుకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా మీరు దేవుణ్ణి అడిగారా? దేవుని దగ్గర ఆత్మశక్తిని పొందుకున్నారా? అక్షర రూపంగా కాకుండా ఆత్మ అనుభవంతో మాట్లాడుతున్నారా? ఒకవేళ మీరు ఎదిరిస్తున్నట్టయితే పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్న వారు కారా? అది మీరు సరిచూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు శిష్యులకి ఆయన ఎలాంటి అధికారం ఇచ్చారంటే లూకాసు వార్త 9వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకున్నట్టయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులకు స్వస్థపరచుటకును వారిని పంపెను. దేవుని రాజ్యాన్ని ప్రకటించాలంటే శిష్యులకి దేవుడు ముందుగా అధికారం ఇచ్చారు. వాక్యాన్ని ఆయన బోధించారు, ఉపమానాల ద్వారా వాటి భావాలు తెలియచెప్పారు. దేవుని రాజ్యం సమీపించున్నదంటే ఎలాగ దేవుని రాజ్యం ఉంటుందో ఒక నమూనాని చూపించగలిగారు. వాటి అర్థాలు విడమరిచి చెప్పారు.
కానీ వారిని పంపే ముందు, దేవుని రాజ్య సువార్తకు పంపే ముందు ఏం చేశారంటే వారి మీద చేతులించి వారికి అధికారం అనుగ్రహించారు. అంటే యేసుక్రీస్తు శిష్యులకి ఏముంటది? అధికారం. ఏం అధికారం? దేవుని బిడ్డలనే అధికారంతో మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారి ఇచ్చిన అధికారం ఉంటది. స్వస్థతలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి వారికి అధికారము యేసయ్య ఇచ్చాడు. మనుషులు ఇవ్వలేదు, యేసుక్రీస్తులు వారు ఇచ్చారు. అది ఏమని చెప్పారు యేసయ్య? బూది గంతముల వరకు వెళ్లి నాకు శిష్యులను చేయండి అని చెప్పారంటే మీరు ఎలాగో శిష్యులో నా రాకడ వచ్చే వరకు వారు కూడా అదే శిష్యులు. అంటే వీళ్ళు కూడా శిష్యులు చేసినట్టే చేస్తారు, వీళ్ళు కూడా యేసయ్య చేసినట్టే చేస్తారు. దేర్ ఈస్ నో కాంప్రమైజ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్. వాక్యం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటది. ఆదిమ సంఘములో ఒక వాక్యం ఉండి అంత్యకాలంలో ఒక వాక్యం అనేది ఉండదు. వాక్యం ఎప్పుడు ఒకటే. కానీ ఆ క్రియ చేయటానికి నీవు అధికారం పొందుకున్నావా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18వ వచనంలో ఇలా సెలవిస్తున్నారు, ఏలకనగా అన్యజనులు విధేయులగునట్టు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియేగాక మరి దేని గూర్చి మాటలాడ తెగింపను. దేవుని శక్తితో వాక్యం బోధిస్తారు. గురుతుల బలము, మహత్కార్యములు, సూచనలు ఎవరు చేశారు? పౌలు గారు చేశారు, స్టెఫాను చేశాడు, శిష్యులు అనేక మంది చేశారు. ఇప్పటికి కూడా దేవుని యొక్క దాసులు చేస్తూనే ఉన్నారు. యేసయ్య వారికి ఇచ్చిన అధికారం, అధికారం ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. కానీ నువ్వు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకాన్ని పొందుకోవాలి. ఎప్పుడు నీ హృదయాన్ని దేవుడికి కొంచెం సేపు ఇచ్చేసి కాకుండా హృదయంలో దేవుడే ఎప్పుడు ఉన్నట్లయితే, ఆయన గైడెన్స్ నే నీవు ఆశ్రయించినట్లయితే ప్రతి విషయంలోనూ నీకు జయం కలుగుతుంది. అయితే ఇక్కడ పౌలు అద్భుత కార్యాలు చేశారు. మరి యేసయ్య ఎలాంటి అద్భుతాలు చేశారు? యేసయ్య నీటిపైన నడిచాడు, నేళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, కుంటివారిని, గుడ్డివారిని, కుష్ఠరోగుల్ని, పక్షవాయువు గలవారిని ఎంతమందిని స్వస్థపరిచాడు. ఆయన శిష్యులకు కూడా అధికారం ఇచ్చారు. దెయ్యములను వెళ్ళగొట్టాడు. అనేకమైన అద్భుత కార్యాలు. మరి పేతురు వెళ్తుంటే ఆయన నీడ తాకితే స్వస్థపడతారని ఆయన నీడ కోసం అక్కడ రోగుల్ని కూర్చోబెట్టేవారు, రోగుల్ని పడుకోబెట్టేవారు. ఇంత బలమైన శక్తిని చూస్తారు. ఇప్పుడు పేతురు మాట్లాడినా, యోహాను మాట్లాడినా వాళ్ళు ఏం మాట్లాడతారంటే దేవుని శక్తినే మాట్లాడతారు. మనం మాట్లాడాల్సింది కూడా అదే. మన జీవితంలో, మన కుటుంబంలో కూడా, మన యొక్క సొసైటీలో, మన సమాజంలో, మన దేశంలో, మన ఆత్మీయ స్థితిలో సాతాను శక్తుల మీద మనము చేసే పోరాటంలో దేవుని శక్తిని మనము ప్రకటించగలగాలి. బలహీనత సమయంలో కూడా దేవుడు మనకి బలము అనుగ్రహిస్తాడు. పౌలు గారికి కూడా బలహీనత వచ్చింది. సాతాను దూత ఆయనకు ముళ్ళుగా వంచబడింది. కానీ ఆయన మారు వేడుకున్నాడు. కానీ ఆయన సువార్త ఆపాడా? శ్రమలైనా ఉపద్రవాలైనా ఆయనకి దేవుని శక్తి ఉంది. కానీ హెచ్చుపోకుండా నిమిత్తం ఒక ముళ్ళును పెట్టినప్పుడు దాన్ని ఏమనుకున్నాడంటే శ్రమానుభవములో ఆయన అనుకున్నాడు. దేవుని యొక్క శ్రమానుభవంలో పాలి భాగస్వామి ఉండట. ఆయన ఎందుకు హింసింపబడుతున్నాడు? సువార్త నిమిత్తము, దేవుని రాజ్యం నిమిత్తం హింసింపబడుతున్నాడు. మిగతా విషయాల్లో దేవుడు దేనికి హింసను ఒప్పుకోడు, కానీ అవన్నింటిని తీసేస్తాడు. కానీ బైబిల్లో చెప్తున్న ఈ ఫార్ములా ఏంటంటే, దేవుని సువార్త నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము ఎవరైతే శ్రమానుభవము కలిగి ఉంటారో పరలోకంలో వారి ఫలము ఎక్కువ కలుగుతుంది. నువ్వు క్రైస్తవుడు అని నిందింపబడుతున్నావు అంటే నీకు పరలోకంలో ఇంకా ఎక్కువ ఫలం కలుగుతుంది కనుక ఇప్పుడే ఆనందించు. అందుకే వాళ్ళని క్రైస్తవులని వాళ్ళని దూషించినా సరే వాళ్ళేమి బాధపడరు. ఎందుకంటే పరలోకంలో ఫలం కలుగుతుంది. వాళ్ళు నిజంగా నమ్మారు. భూలోకం ఎంత రియలో పరలోకం అంతకంటే రియల్ అని వారు నమ్మారు. ఇప్పుడు మనం భూమి మీద జీవిస్తున్నాం, కొన్నింటిని మనం అనుభవిస్తున్నాం అని మనం చూసుకొని, లేకపోతే సంవత్సరానికి గాని 10 సంవత్సరాలకు గాని మనకి జరుగుతుందంటే ఎంత సంతోషపడతాం, లేకపోతే నెక్స్ట్ డే ఇది జరుగుతుందంటే ఎంత సంతోషపడతాం. అలాగే పరలోక రాజ్యాన్ని వారు నమ్మి నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్, ఎప్పటికీ అదే స్థితిలో ఉండే స్థితి, అక్షయమైన స్థితిలో ఉన్నతమైన భాగ్యాన్ని ఎంచుకున్నారు వాళ్ళు అని సంతోషపడ్డారు. అందుకే శ్రమల్లో సంతోషం కలిగింది. శ్రమల్లో ఎలాగ సంతోషం కలుగుతుంది? దేవుని శక్తిని అనుభవించే వారు శ్రమల్లో కూడా సంతోషాన్ని అనుభవిస్తారు. శ్రమలు ఎప్పుడు ఉంటాయి అంటే ఎప్పుడు ఉండవు, ఖచ్చితంగా దేవుడు తీసేస్తాడు. కానీ శ్రమలలో కూడా దేవుని స్తుతించే హృదయం కావాలి.
ఎందుకనగా ఈ శ్రమలు నీ ఘనతకే వచ్చాయి, పరలోకంలో నీ పాలు ఎక్కువ అవ్వాలనే వచ్చాయి, నీ మహిమకు కారణంగా వచ్చాయి. కనుక ఏం చేయాలి? శ్రమలలో సమాధానం, శ్రమలలో సంతోషం ఎవరికి, కృపా సమాధానం ఎవరికి కలిగి ఉంటుందంటే యేసుక్రీస్తుని వెంబడించేవారు. తనను తాను రిజెక్ట్ చేసుకోవాలి, తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను మోసేవాడు, అంటే యేసుని మోసేవాడు. యేసయ్య అద్భుత కార్యాలు చేయకుండా ఎక్కడన్నా ఉన్నారంటే ఉన్నారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం చదువుకుందాం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింప ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానము ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరి మండలందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారులను తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. యేసుక్రీస్తుల వారి ఇంట్లో ఏమేమి అద్భుతాలు జరిగాయో మనం బైబిల్లో ఎప్పుడన్నా చదువుకున్నామా? పోనీ శిష్యులు ఎవరన్నా చూసారా? మేబీ జరుగుండొచ్చు. కానీ అక్కడికి తన స్వదేశానికి వెళ్ళినప్పుడు ఇతను వడ్లవాడు కదా, ఇతనికి ఎలా వచ్చింది? పలానా వాళ్ళ బ్రదర్ కదా, ఇతనికి ఎలా వచ్చింది? వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మనిషిని చూస్తున్నారు, మనిషిలోని దేవుని శక్తిని చూడట్లేదు. వారు వారి హృదయాలని కఠినపరుచుకున్నవారు. వారికి అద్భుతాలు రాలేదందుకే వారి జీవితంలో వారి అద్భుతాలు చూడకుండా ఆపుతున్నది ఎవరంటే వాళ్ళ అవిశ్వాసం. వీళ్ళు అంతకుముందు ఇలా ఉన్నారు కదా, ఇలా ఎందుకు చేస్తున్నారు? పోనీ నీకు నువ్వే, నేను అంతకుముందు ఈ జీవితాన్ని జీవించాను కదా, నేను అద్భుతాలు ఎలా చేస్తానులే, పక్కనలో చేస్తూ ఉండంటే మనం దాని నుంచి లబ్ధి పొందుదామేమో. లేదు, నువ్వు కూడా చేయగలవు. మంటి ఘటములో మహిమైశ్వర్యం నింపినవాడాయన. అలాంటి దేవుడు యేసుక్రీస్తుల వారు, ఆయన ప్రవక్త తన దేశంలో బంధువుల్లో తన ఇంట్లో తప్ప ఇంకెక్కడ గణహీనుడు కాదని యేసుక్రీస్తుల వారికే ఎక్స్పీరియన్స్ అయింది. అందుకే వారి అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. అంతకుముందేమో శతాధిపతి యొక్క విశ్వాసం ఎలాంటిది అంటే అన్యుడు అతను, ఆయన విశ్వాసం ఎలాంటిదంటే ఇశ్రాయేలీల్లో ఇంత విశ్వాసం లేదని చెప్పారు. సొంత ఇంట్లో, సొంత దేశంలో, సొంత ప్రదేశంలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. అందుకే వాళ్ళకి కార్యాలు జరగలేదు. ఎందుకు జరగలేదు? ఏదో కొంతమంది మీద చేతుల నుంచి స్వస్థపరిచేసి ఇక చాలేనైనా వెళ్ళండి. అద్భుత కార్యాలు లిఖింపబడలేదు యేసయ్య స్వదేశంలో, తనున్న ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు. ఎందుకు? విశ్వాసం లేకుండా నీవు దేన్ని పొందుకోలేవు. అందుకే క్రైస్తవులు నాకు ఇంతవరకు చాలే, ఇది ఈ రోజు చాలు, నా జీవితంలో ఎంతకంటే ఎందుకు అంటే నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో యూ విల్ లిమిట్ గాడ్. దేవునికి అప్పగించు, అందులో ఎంత అద్భుత ఆశ్చర్యం కావాలో. నీకేదైనా బాధగా ఉన్నప్పుడు ఆ బాధ ఎంత భయంకరమైన, భూమికి ఆకాశానికి ఆయన ప్రభు కదా, ఆకాశాన్ని సృష్టించింది ఆయన కదా. ఈ భూమిలో జరుగుతున్న అతి స్వల్పమైన ఇన్ని వందల కోట్ల మందిలో ఉన్న నీ సమస్యను ఆయన తీర్చలేడని నువ్వు భయంకరమైన అవిశ్వాసాన్ని కలిగి ఉన్నావు. ఎందుకంటే నీ సమస్య నీకే ఎక్కువ. కానీ ఒకసారి దేవుని శక్తిని గురించి ఆలోచించినప్పుడు నీ సమస్య అనేది నీకు సమస్యే కాదు. నిన్ను జీవింపజేసేది ఆయన ఆత్మ, నీలో ఉన్నది దేవుని ఆత్మ. ఆయన ఆత్మను నువ్వు కలిగి ఉన్నప్పుడు అద్భుత కార్యాలు నువ్వు చేస్తావు, నీలో సూచక్రియలు జరుగుతాయి, నీతో పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఉన్నది, దేవుని శక్తి నీలో ఉంది. దాన్ని నువ్వేం చేయాలి? యాక్సెస్ చేయాలి. యాక్సెస్ ఎప్పుడు చేస్తావు? దేవుడికి నీకు ఒక బలమైన బంధం ఉన్నప్పుడే యాక్సెస్ చేయగలుగుతావు. కరెంట్ పాస్ అవ్వాలంటే నువ్వు రెసిస్టెన్స్ లాగా ఉండకూడదు, రెసిస్టర్ అవ్వకూడదు. నీ యొక్క రెసిస్టెన్సే, నీ యొక్క అపనమ్మకమే, నీ యొక్క అవిశ్వాసమే, నీలో దేవుడికి ఇష్టం లేని క్రియలే ఉన్నాయి. ఒకవేళ అది సాతాను యొక్క వేషం అంటే ఖచ్చితంగా దేవుడు తీసేస్తాడు. దేవా తీసేమని అడిగితే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఆయన తీసివేయటపై సమర్థుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేశారండి?
చచ్చిపోతే చచ్చిపోతాంలే, బ్రతికితే దేవుని కార్యం అయితే చూస్తాము. ఒకవేళ ఆయన చేయకపోయినా ఆయన దేవుడే. ఆ కార్యం మమ్మల్ని బ్రతికించకపోయినా ఆయన సావరెంటీని మేము క్వశ్చన్ చేయం, ఆయన దేవుడే అని అన్నారు. దేశం మొత్తం మీద ఏమని వచ్చింది ఆజ్ఞ? నెక్స్ట్ రాజు భయపడిపోయి వీళ్ళ దేవుణ్ణి ఏమన్నా అంటే నేను అసలు ఒప్పుకోను, ఇలాంటి దేవుడు ఎవరన్నా ఉన్నారా? ఎక్కడా లేదు. రాజు అన్నాడు, ఎంతో కఠినమైన రాజులను సైతం ఆయన కదిలించగలడు. కానీ ఫరో ఏం చేస్తాడు? ప్రాణం పోయినా ఐగుప్తు మొత్తం తొలి సంతానం హతమయ్యి, పశువుల్లో తొలి సంతానం హతమయ్యి, పశువులు అసలు దేశం అంతా వల్లకాడుగా శ్మశాన భూమిగా మారిపోద్ది ఐగుప్తు. ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోతే ఎలా ఉంటదండి దేశం మొత్తం? ఎంత కఠినంగా ఉంటది. ఎంత కఠిన హృదయుడు ఆ ఫరో. నేను మారను అనుకునే వాళ్ళందరూ మీరు ఫరోలాగా ఉంటున్నారేమో చెక్ చేసుకోండి ఒకసారి. మారాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యానికి విధేయులు అవ్వాలి. ఎప్పుడన్నా వాక్యం ద్వారా దేవుడు గద్దించినప్పుడు పలానా వాళ్లలో మీరు ఈ వాక్యం చూస్తున్నారు, మీరు చేసింది మీకు కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా ఫరో హృదయం అనేది ఎక్కడో ఉంది. ఆ ఫరో హృదయం ఎక్కడన్నా ఉంటే దేవునితో సమాధానం కలిగి ఉండరు. ప్రార్థనలకు రావు, సమాధానాలు రావు. అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే టెస్టిమోనీస్ నీ జీవితంలో జరగట్లేదంటే కారణం ఏంటంటే నువ్వే దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించట్లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదివినట్టయితే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడమై ఉండుము, ఇట్టి వారికి సముఖుడమై ఉండుము అని చెప్పారా పౌలు తిమోతికి? ఎవరైతే దేవుని శక్తిని ఆశ్రయించట్లేదో పైకేమో నటిస్తూ, వేషధారణ చేస్తూ, భక్తి కార్యం గంటలు గంటలు ప్రార్థనలు చేస్తూ, వాక్యాలు చదువుకుంటూ, చక్కగా తీయగా మాట్లాడుతూ, ఎవరిని నొప్పించిన విధంగా బిహేవ్ చేస్తూ, అన్ని చక్కగా మేనేజ్ చేస్తూ ఉంటే హృదయం దేవునికి తెలీదా? హృదయం లోపల నీకు కూడా తెలియనివి కూడా నీ గురించి ఏంటో దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు హృదయాలను అర్పించండి అంటారు. హృదయాన్ని దేవుడికి పరిపూర్ణంగా ఇచ్చేస్తే ఇంక అందులో సాతానికి చోటు ఉండదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం చదివినట్టయితే, నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును. అదే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్టయితే, ఒక్కని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పదవుల ఆదాయము చేత వాడి తృప్తి పొందును. మనము నోటితో ఏదైతే డిక్లేర్ చేస్తామో అది మన జీవితంలో జరుగుతుంది. పక్కోడి జీవితాల్లో శాపాలు కాదు, కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ముందే చెప్తున్నాను, మన జీవితంలో మనం నష్టపోతున్నా, కష్టం వచ్చినా దేవుని శక్తి ఎలాంటిదో మనము తెలుసుకొని ఆయన వాక్యము ద్వారా ప్రోక్షింపబడిన హృదయము గల వారమై ఆయన సన్నిధిలో నిలిచి మనం పలికే ప్రతి మాట జీవం కలిగి ఉంటుంది. ఎందుకంటే జీవం ఇచ్చిన వాడు ఆయన. ఆ జీవముతో కలిగిన మాటలు, ఆ జీవాధిపత్తితో మనం కనెక్ట్ అయి ఉండటం వల్ల మన నోరు ఆయన వైపుగా మాట్లాడినప్పుడు అది మన జీవితంలో క్రియారూపంగా జరుగుతుంది. నోటి ఫలము వలన తృప్తి పొందుతాం. యెషయా గ్రంథంలో శిష్యుల గురించి ఇలా మాట్లాడతారు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-5 వచనాలు చదివినట్టయితే, అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్టు శిష్యునికి తగిన నోరు నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. యేసుక్రీస్తు శిష్యులు మాట్లాడుతూ ఉంటుంటే అలసిపోయిన వారికి ఊరట కలుగుతుంది, సోలిపోయి ఉన్న వాళ్ళకి ఒక నిరీక్షణ కలుగుతుంది. ఆయన యందు నిరీక్షించిన వాడు అన్నడు సిగ్గుపడడని వాక్యం సెలవిస్తుంది. శిష్యునికి తగిన నోరు ఎప్పుడు వస్తుందంటే దేవుని నుంచి వినగలిగే చెవి ఉండాలి. దురద చెవులైతే ఉండకూడదు. నీకు నచ్చిన, కొంతమంది వాళ్ళకి నచ్చిన వాక్యము అంతా ప్రేమ, అంతా ఆశీర్వాదం, అంతా బలము, అంతా ఆశీర్వాదము వచ్చిన వాక్యం అయితే ఓకే యాక్సెప్ట్ చేస్తారు. ఖండన వస్తే రిజెక్ట్ దట్ అంటే వాళ్ళు రిజెక్ట్ చేసే దేవుణ్ణి అర్థం చేసుకోవట్లేదు. ఖండన దేనికి? తండ్రి తను ప్రేమించిన కుమారుణ్ణి శిక్షిస్తాడు కదా. ఆ విషయంలో నువ్వు అభ్యంతర పడితే ఈ వాక్యాన్ని క్యారీ చేసేది ఎవరంటే దేవుని శిష్యులు. దేవుని శిష్యులు మాట్లాడేటప్పుడు అలసిపోయిన వాడికి ఊరట కలుగుతుంది. ఎందుకంటే దేవుడు శిష్యునికి తగిన నోరు దయచేస్తాడు ఆయన శిష్యులకి. అలాగా నీవు శిష్యుడుగా, శిష్యురాలుగా ఉండాలంటే దేవునికి
వినాలి, ఆయన నుంచి పొందుకోవాలి. ఆయన చెప్పినప్పుడు వినే బుద్ధి నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు యేసుక్రీస్తుని శిష్యుడు అవుతావు. మనం అందరం యేసుక్రీస్తు శిష్యులమే. ఆయన ఏమని చెప్తారు? మీరు బూదిగంతముల వరకు శిష్యులను తయారు చేయండి అని చెప్తారు. అంటే మనందరం దేవుని శిష్యులే. మనమందరం ఒక చోట ఎందుకు కూడుకొని ఉన్నామంటే దేవునితో సమాధానం కోసం. దేవుని ఎలా ప్రేమించాలి, సొసైటీని ఎలా ప్రేమించాలి, సంఘాన్ని ఎలా ప్రేమించాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో అంత ప్రేమ మిళితమై ఉంటది. ఆయన ఖండించేది కూడా నీ ప్రేమలోని లోపాలని, నీలో ఉన్న తప్పులను సరిదిద్ది అనవసరమైన వాటిని కత్తిరించి నీ జీవితంలో ఉపయోగకరమైనవి నువ్వు ఇంకా బాగా ఎదగటానికి, మంచి ఫలములు ఇవ్వటానికి ఆయన నీకు ఎరువేసి నిన్ను సరిగా చేస్తాడు. ద్రాక్ష తోటమాలి, నువ్వు ఫలించకపోతే అగ్నిలో వేసి కాల్చబడతావేమో, నా బిడ్డ అలా ఉండకూడదు, ఇప్పుడైనా సరిచేద్దామని ఆయన ప్రతి ఉదయమును నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి ఉదయము వినే బుద్ధి నీకు ఉండాలి. దేవుని శక్తిని అంతకుముందు పొందుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. దేవుని శక్తిని జీవితాల్లో అనుభవించిన వారు అనేక మంది ఉంటారు. తమలోని దేవుని శక్తి ద్వారా ఆపరేట్ చేసి అనేకుల్ని దేవుని దగ్గరికి చేర్చి వారు కూడా ఉంటారు. అయితే ఒక్కొక్కసారి సందర్భాల్లో దేవుని యొక్క శక్తిని ప్రకటించే వారికి కూడా బలహీనతలు ఉంటాయి. మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదివినట్టయితే, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్దనుంటేని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పౌలు చెప్తారు, ఆయనకి బలహీనత ఉన్నది, పౌలు గారికి నాకు భయం ఉంది, వణుకు కూడా ఉన్నదంట. ఆయన ఏమని చెప్తున్నాడ? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోలేదంట. ఆయన సువార్త చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి ఆయన సువార్త చేశాడంట. మనం చేసే సువార్త అక్షర రూపంగా ఉండకూడదు. మనం చేసే సువార్త ఎవరి నుంచి పొందుకున్నదై ఉండాలంటే దేవుని నుంచి పొందుకున్నదై ఉండాలి. ఇప్పుడు దేవసేవకులు చెప్పిన దేవుని నుంచి కనెక్ట్ అయిన వాళ్ళు. నీ జీవితంలోని ఇన్ఫ్లుయెన్స్ దేని నుంచి పొందుకోవాలంటే దేవుని శక్తి అనేది నీ జీవితంలో ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం నీ జీవితంలో ఉండినట్లయితే దేవుని శక్తి కార్యాలు చూస్తావు. లేకపోతే ఎప్పుడు అక్కడే ఉంటావు. కాకపోతే దేవా దేవా అనుకుంటూ ఉంటావు. దేవాని కృతజ్ఞతలు, వందనాలు ఒక లెవెల్లో ఉంటావు. ఆ లెవెల్ దాటి ముందుకు రావాలంటే దేవుని శక్తి కార్యాలను నువ్వు నమ్మాలి, వాటిని ధ్యానించాలి. నీ జీవితంలో వాటిని పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే అవి పొందుకుంటే తద్వారా అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉంటావు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని పెద్దగా నమ్ము. ఏదో టెక్స్ట్ రీడ్ చేసినట్టు రీడ్ చేసి పక్కన పడేస్తావు. అది బైబిల్ రోజుల్లో జరిగింది అనుకుంటావు. బైబిల్లో ఎప్పుడో కదా జరిగింది. ఈ సొసైటీలో ఇప్పుడు ఎవరు చేస్తున్నారబ్బా? రివల్యూషనరీ క్రిస్టియన్వి నువ్వే అవ్వు ఫస్ట్. నీ చుట్టుపక్కల ఎవరు లేకపోతే నువ్వు అవ్వు. అనేకుల మాదిరిగా నువ్వే ఉండు ఫస్ట్. నీ జీవితం అనేది యేసుక్రీస్తు అద్భుతాల పుట్టలాగా మారిపోవాలి. అనేకులు చూసి ఆశ్చర్యపడుతూ నీ దగ్గర రావాలి. మొదట నీ స్థితి కొద్దిగా ఉండను, తొదకు మహాభివృద్ధి నీ జీవితంలో నువ్వు పొందుతావు. నీ కన్నులారా చూస్తావు. మనమందరం రాజులైన యాజక సమూహం అని ప్రభు సెలవిచ్చాడు. రాజులు ఎలా ఉంటారు? మన ప్రధాన యాజకుడు మొదటిగా వెళ్ళాడు. ఆయన మనల్ని కూడా లేపటానికి సమర్థుడు. మనం కూడా వేసేలాగే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం. నువ్వు తీయని మాటలు మాట్లాడుతూ, మంచిగా మెత్తగా ఉంటూ, లేకపోతే నటిస్తూ, పైకి చేసే వేషధారణ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరి ముందు బట్టబయలైపోతుంది. దేవునితో సమాధానంగా లేకపోతే జరిగేది ఇదే. దేవుని నామాన్ని పైకి పెట్టుకొని అబద్ధమును జరిగించుచున్న వారికి శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ అని చెప్పి వాక్యంలో ఉంటది. నీ శ్రమకు కారణం ఎవరంటే నువ్వే. పౌలు గారు వాక్యము ప్రకటించేటప్పుడు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనంలో అన్యజనులు విధేయులగున్నట్టు వాక్యము చేత, గుర్తుల చేత, మహత్కార్యముల చేత దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. అంటే ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంటే, ఆయన దేవుని గురించి చెబుతూ ఉంటుంటే జనులు విధేయులయ్యారంటే ఆయన వైపుగా తల ఒగ్గారు. ఎవరు? అన్యులు.
మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తిని మనము ఎలాగ పొందుకోవాలంటే, వాక్యం అని చెప్తుంది, మీరు నా యందు నిలిచిన ఎడల మీరు బహుగా ఫలించెదరు. మీరు నా వాక్యం వింటే బహుగా ఫలించెదరు అని లేదు. పక్కోడి జీవితాన్ని చూసి వాడు బహుగా ఫలిస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటుంటే మీరు బహుగా ఫలిస్తారని లేదు. మరి మీరు బహుగా ఫలించాలంటే ఏం చెయ్యాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలంటే ఎల్లప్పుడూ ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన ఏం చెప్తాడో మనకి ఎలా తెలియాలి? ఆయనతో సహవాసం చేస్తే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఆయనతో ప్రార్థిస్తూ ఉంటే, ఆయన ద్వారా కార్యాలు పొందుకుంటా ఉంటుంటే, ఆయన చెప్పిన మాట వినినట్లయితే, నీ చెవులు ఆయన వైపుకు చెవియొగ్గినట్లయితే అప్పుడు కార్యాలు చూస్తావు. శిష్యుడుగా నువ్వు ఉంటావు. అప్పుడే నీ నోరు ఎలా ఉంటదంటే, అలసిపోయిన వారికి ఊరడి వస్తావు. దేవుడు ఎవరిని బానిసలుగా చూడ్డు, కాలి కింద పెట్టుకోవాలని చూడ్డు. ఎంతో హీనమైన స్థితిలో ఉన్న మనల్ని నీచాతి నీచులు, ఇంకా వీళ్ళు ఎలాంటి వారంటే మనం అర్హత లేని వారం, నశించిపోచున్న వారం, మనల్ని పట్టుకొని నేను రెండో రాకడ వచ్చినప్పుడు నేను పెండ్లి కుమార్తెలాగా సంఘాన్ని తీసుకెళ్తానని చెప్పారు. ఎంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడండి. దేవుని ప్రేమని మనం నిర్వచించలేము, చెప్పలేము. కొంచెం ఎబ్బిట్ అంటే కొంచెం కొంచెం తెలుసుకుంటాం. గొప్పగా తెలుసుకున్నాం అనుకున్నా సరే అది కొంచెమే. మన జ్ఞానము చాలా చిన్నది, మన బలము చాలా చిన్నది, మన బ్రతుకులు ఏ పాటివి. ఆయన గనక కన్నెర్ర చేస్తే ఈ సృష్టి అంతా మాడిపోతుంది. అలాంటి దేవుడి శక్తిని నువ్వు చిన్నతనంగా చూస్తున్నావంటే నువ్వెంత వెర్రివాడివి. అందుకే మనం ఏం చేయాలంటే, మనం పనుల ద్వారా, కేవలం నోటి మాటల ద్వారా మాత్రమే కాదు, హృదయంలో దేవుని అంగీకరించి మాట్లాడాలి, ఆయన శక్తిని ప్రకటించాలి. మన క్రియారూపకంగా మన దేవుడు ఎవరో కూడా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ శృంగము, నా కేడము, నా ఆదుకొను, నా దేవుడు ఆయనే. ఆయన్ని నీ జీవితంలో చూపించగలగాలి, పరిచయం చేయగలగాలి. అప్పుడే దేవుని శక్తిని అనేకులు నీలోంచి చూస్తారు. ఒక సమయం అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఆ సమయంలో ఘనతకి నువ్వు నిర్ణయించబడతావు. యుక్త కాలమున ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనం చదువుకున్నట్టయితే, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ఇక్కడ 2 పని చేయాలండి. మాటతో ఉండాలి, నాలుకతో ఉండాలి. అవి మాత్రమే కాక అన్నారు అంటే అవి వాటిని వదిలేయాలని కాదు. మాట ఉండాలి, నాలుకతో పనిచేస్తూ క్రియతో సత్యముతో కూడా ప్రేమించాలి. అంటే కొంతమంది యాక్షన్ చేసే సరిగ్గా మాట్లాడరు. నేను మీకు ఉపకారం చేస్తున్నాం అని చెప్పేసి ఏదో చేసేస్తారు అంతే. నువ్వు మాట్లాడాలి, దేవుని ప్రేమను చూపించాలి, క్రియ ద్వారా సత్యం ద్వారా నువ్వు దేవుని ప్రేమను చూపించగలగాలి. షుగర్ కోటెడ్ వర్డ్స్ పైకి బాగా మాట్లాడి లోపల హృదయంలో ఎంత దేశం, ఎంత కుళ్ళు, ఎంత అసూయ, ఎంత కోపం పెట్టుకొని చేస్తే ఎవరితోనూ సమాధానం లేకుండా ఉంటావంటే వాళ్ళతో కాదు, ఆ స్థితితో కాదు, ఆ పరిస్థితులతో కాదు, ఆ వర్గంతో కాదు, ఆ దేశంతో కాదు. ఎవరితో ఉంటావంటే దేవునితో ఉంటావంట. దేవునితో సమాధానం ఉండదంట. మన హృదయం మన యందు దోషారోపణ చేస్తుంది. దోషారోపణ చేయకుండా మన హృదయాలను ఎప్పుడు మనం పరిశుద్ధపరుచుకొని ఉండాలి. 20వ వచనంలో ఉంటది, ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. దేవుని దగ్గర ధైర్యం ఉండాలంటే మన హృదయంలో దోషం అనేది ఉండకూడదు. దేవా, నాకు ఇది కావాలి, దేవా నన్ను ఫర్గివ్ చేయి, దేవా అని ఒక సన్నిహితమైన సంబంధాన్ని మనం కలిగి ఉండాలి కదా. ఆ సన్నిహితమైన సంబంధం అనేది ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఏదన్నా తప్పు చేశానన్న ఫీలింగ్ నీకు లైట్ గా వచ్చినా సరే అది నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నట్టే. అయితే దోషారోపణ కూడా చెయ్యకుండా కొంతమంది వాత వేయబడిన హృదయం కలిగి ఉంటారు. వాళ్ళు ఏంటంటే, వాత వేయబడిన అంటే ఏంటంటే, ఒక ప్లేస్ లో ఒకసారి వాత వేశారంటే ఆ ఏరియా అంతా నంబైపోతుంది. కొంతసేపటికి ఇంకా అది ఏం పెట్టినా స్పర్శ అనేది ఉండదు. ఆ స్పర్శ అనేది కోల్పోతారు.
అప్పుడు ఏం చెప్పినా సరే, వాక్యం చెప్పినా క్రియలు చూపించినా అనేది ఆ దోషారోపణ అనేది వాళ్ళకి రాదు. నేనంతా పర్ఫెక్ట్ అనుకుంటారు. ఎందుకంటే వాత వేయబడిన హృదయం కలిగి ఉంటారు. పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. వాత వేయబడిన మనస్సాక్షి ఉంటే అది తీసివేయాలి. అప్పుడు మన హృదయం అనేది పరిశుద్ధపరచబడుతుంది. పరిపూర్ణంగా నీ హృదయాన్ని ఆయనకి అప్పగించినప్పుడు దాన్ని ఆయన తన రక్తం ద్వారా పరిశుద్ధపరుస్తాడు. అంటే నీ హృదయంలో కొంచెం పార్ట్ని లేకపోతే హృదయాన్ని ఇవ్వకుండా పైకి మెరుగులద్ది చేసే దాని వల్ల ఉపయోగం అనేది ఉండదు, కనెక్షన్ అనేది ఉండదు దేవునితో కనెక్షన్ లేకపోతే పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ అనేదే ఉండదు. తీతుకు రాసిన పత్రిక 1:16 చదివినట్టయితే, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారము విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. దేవుడు మాకు తెలుసు, దేవుడు మా జీవితంలో పనిచేశాడు, సాక్ష్యం పొందుకోనిన్నాం. కానీ దేవుడికి అవిధేయత చూపించావు. దేవుడు అసహించుకునే దాన్ని హృదయంలో పెట్టుకున్నాం. భ్రష్టత్వంలో ఉన్నాం. ఎందుకంటే మాటికి చెప్పిన గద్దింపుని వినకుండా భ్రష్టత్వంలోకి వెళ్లిపోయాం. వాళ్ళు చేసే పనుల ద్వారా వీళ్ళు దేవుని బిడ్డలని పేరు ధరించుకున్నారు నామమాత్రంగా, గాని దేవుణ్ణి ఎరగమన్నట్టే ఉన్నారు. నిజం చేయాలంటే వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు. దేవుణ్ణి ఎరగని వాళ్లే వీళ్ళకంటే కొంచెం బెటర్. ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి ఎరిగి తృణీకరించారు కదా. వాళ్ళు తెలియక చేశారైతే వీళ్ళు తెలిసి చేశారు. ఎక్కువ తప్పు ఎవరు చేశారు? ఒకసారి కొంతమంది దేవుని దగ్గరకు వస్తారు, దేవుని నుంచి సమాధానం పొందుకుంటారు. ఆ సమాధానంలో వాళ్ళకి ఇష్టమైన ఆన్సర్ రాకపోతే వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు. వాళ్ళని ఏమంటారు? దేవా నాకు ఇది ఇష్టం, ఇదే చేయమని అడుగుతారు. వాళ్ళు విధేయులా అవిధేయులా? దేవుని వాక్యానుసారంగా లేకుండా దేవుడు వాళ్ళతో ఆన్సర్స్ చెప్తారు. పోనీ దీనికంటే నువ్వు అడగకుండా ఉంటే మేలు కదా. దేవుణ్ణి అడిగిన తర్వాత కూడా, దేవుడి నుంచి సమాధానం పొందుకున్న తర్వాత కూడా దాని వైపు కాకుండా నీకు నచ్చిన దాని వైపుగా చూసావంటే అది ఏంటి? అవిధేయత, భ్రష్టత్వమా, తిరుగుబాట? ఏం పేరు పెట్టుకుంటారు? క్రియల ద్వారా దేవుని ఎరగాలి. ఆయన చెప్పారు దేవుని ప్రేమను చూపించాలి. దేవుని ప్రేమ చూపించడం అంటే కేవలం బాగా మాట్లాడడం మాత్రమే కాదు. ఏది చెప్తే అదే పక్క నుండి సాటిస్ఫై చేయడం కోసం జీవితాన్ని అర్పించడం కాదు, దేవుణ్ణి సాటిస్ఫై చేయడం కోసం జీవితాన్ని అర్పించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏ మనిషి కూడా దేవుని ప్రేమతో సాటిగా ఉండడు. ఏ మనిషి, నువ్వు ఎంతగా అభివృద్ధి చెందాలో, నువ్వు ఎంతగా ఆత్మీయ ఫలాలు పొందాలో దేవునికి తెలుసు. నీ యొక్క బలాలు బలహీనతలు అన్ని దేవునికి తెలుసు. అప్పుడే దేవుని దగ్గరలో నువ్వు సమాధానం కలిగి ఉంటే నిన్ను ఎక్కడికి నడిపించాలో ఆయనకు తెలుసు. అదే నీ నడిపింపు ఇంకొకళ్ళ మీద టార్గెట్ పెట్టుకుని, అంటే నీ ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోయిందనుకో, నీ మార్గం మొత్తం తప్పిపోతావు. కష్టాలు కష్టాలు కష్టాలు, ఏంటి నీ కష్టాలు పడుతుంటే వెళ్తున్నాను, దేవుణ్ణి ఏదో ముక్కెక్కడ ఉందంటే ఇటువైపు నుంచి చూపించి స్ట్రైట్ గా నోస్ చూపించకుండా ఇలా చూపిస్తా ఉంటారు కదా, అలాగా చూపించినట్లు ఉంటది. ఎందుకు? చివరికి వెళ్తావో లేదో కూడా తెలీదు. ఇప్పుడైనా సరే మీ గురి దేవుడు అవ్వాలి. పౌల్ గారంట పరిగెత్తారంట, గురి యొద్దకి పరిగెత్తారంట. అయితే నేను చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఈ వాక్యాన్ని చెప్పే ముందైతే నాకు చాలా బలహీనత ఉన్నది. ఇంకా నేను చెప్పలేనని అనుకున్నాను. ఇంకా నేను చెప్పలేను, తర్వాత నాకు శక్తి కలిగినప్పుడు నేను చెప్దామని అనుకున్నాను. దేవుని వాక్యాన్ని ప్రకటించాలనుకున్నాను. అప్పటికనుకున్నా, దేవా నీ శక్తిని ప్రకటిస్తున్నాను, నీ శక్తిని ప్రకటించే ముందు మరి నేను శక్తి లేకుండా ఉన్నానేంటి, ఇంత బలహీనంగా అయిపోయానేంటి అని నేను అనుకుంటున్నాను. ఇంకా నైట్ 10 o'clock వరకు కూడా నాకు కొంచెం నీరసం అనేది వచ్చింది. ఆ తర్వాత నేను, కానీ ఈ మధ్యలో దేవుడు మాట్లాడారు, అనేకులు ఈ వర్తమానాన్ని చూడటానికి ఇష్టపడుతున్నారు, నువ్వు చెప్పాలి అని. అంటే దేవుని అనేకులు అంటే దేవుని ఎన్నికల్లో ఉన్నవారు కొంతమంది ఉంటారు. అయితే నేను తటపటాయిస్తూ ఉన్నాను. ఇంకొంచెం సేపు నాకు నిజం చెప్పాలంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఎప్పుడు లేదు ఈ పరిస్థితి. లైట్ గా కళ్ళు తిరుగుతున్నాయి, అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. కళ్ళు తిరుగుతున్నాయి స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఇలా చూస్తూ ఉంటే నా కింద ఉండే నేల అటు ఇటు ఊగుతున్నట్లు అనిపించింది. కానీ ఈరోజే చెప్పాలని చెప్పారు. ఇంకా నేను సిద్ధపడ్డాను, కానీ నైట్ 10-10:30 అయినా నా వల్ల కాలేదు. నిన్ను ప్రార్థించి నీ శక్తిని నేను పొందుకోలేదేమో తండ్రి, నన్ను క్షమించు. నీ శక్తి మీద అయితే నాకు నమ్మకం ఉంది, నా మీద నాకు నమ్మకం లేదు. నా బలం మీద, నా ఆరోగ్యం మీద, నా టెంపరీ పరిస్థితుల మీద నాకు ఇట్లానే ఉంటాయని వీటి గురించి నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, నువ్వు ఏదన్నా చెప్తే అది జరుగుతుంది అని. కానీ
ఆ అరగంట దాటిన తర్వాత నా నీరసం ఎక్కడికి పోయిందో నాకు తెలియలేదు. దేవుని కృప వల్ల. దేవునికి వందనాలు, కృతజ్ఞతలు. ఆయన నన్ను స్వస్థపరిచాడు. ఆయన మాట వింటే స్వస్థత. నిజం చెప్పాలంటే midnight 2 o'clock దాకా నేను అంతే చేస్తూ ఉన్నాను. ఆ ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. midnight 2 o'clock దాకా ప్రిపేర్ అయ్యాను. అసలు చేస్తానన్న ఆలోచన కూడా నాకు లేదు. ఎప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంత టైం ఎప్పుడు నేను midnight దాకా ఎప్పుడు చేయలేదు. కానీ బాధలేనప్పుడే నన్ను midnight దాకా ఆయన నడిపించుకొని నాకు ఎటువంటి బలహీనత ఉన్నా బలహీనతలో నుంచి బయటకు తీసుకొచ్చి నేను 2 o'clock అనుకుంటున్నాను, ఇంకొంచెం సేపు ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నాను. అంటే ఇంకా నేను ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా ఓకే అయిపోయింది అనుకుంటుంటే నాకు ఎలా అనిపించిందంటే నా ఒంట్లో చాలా శక్తి కలిగి ఉన్నాను, చాలా బలం కలిగి ఉన్నాను. నేనేనా ఇందాక 10:30, 11 ఆ టైంలో కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అన్నాను అంటే దేవునితో సమాధాన పడ్డాను. ఏంటి దేవా నన్ను క్షమించు, నేను దేవుని శక్తి గురించి ప్రకటిస్తున్నాను కానీ నేను శక్తి లేకుండా ఉన్నాను అని పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పటికిప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు. నీ అనారోగ్యం దేవుడి యొక్క పనికి అడ్డమా? కాదు కదా. నీ బలహీనత దేవుని పనికి అడ్డమా? ఆయన నిర్ణయిస్తే నువ్వు నిర్ణయించుకోకూడదు. నువ్వు నిర్ణయించుకున్నది అటు ఇటుగా ఉంటది, కానీ దేవుడు నిర్ణయిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. నేను అదే నమ్మాను. ఆయన చెప్పాడు కాబట్టి ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎన్ని గంటలకు ఫినిష్ చేస్తానో, ఎలా చేస్తానో, అసలు ఈ కళ్ళు తిరగటం ఏమైపోతానో అని నేను ఆలోచించలేదు. కానీ ఖచ్చితంగా ప్రిపరేషన్ ఫినిష్ అవుద్ది ఈ రోజుకి అనుకున్నాను. ఈ నైట్కి ప్రిపరేషన్ అయిపోద్ది. అది ఎంతైనా అవని, తెల్లవారుజామున అవని, ఎంతైనా అవని ఖచ్చితంగా ఫినిష్ అవుతుంది అనుకున్నాను. దేవుని మహాకృప వలన ఇప్పటికి కూడా నాకు ఎటువంటి నీరసం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చిన్న సాక్ష్యం అనుకోవచ్చు, కానీ ఎవరైతే దేవుని శక్తి గురించి ప్రకటించడానికి ముందుకు వస్తున్నారో సాతాను బలహీనత ద్వారా దాడి చేసినప్పుడు ఆ బలహీనతలో నుంచి దేవుడు విడిపించి దేవుని శక్తిని నా ద్వారా ప్రకటించాడు. ఇంకా చెప్పాలంటే నేను ఎప్పటికంటే గట్టిగా ఇప్పుడే మాట్లాడగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. ఇక్కడ హృదయం దేవునితో సమాధాన పరచుకోవాలని చెప్పారు కదా. మొదటిగా మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనుషుల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. పలానా వాళ్ళు నన్ను ఎట్లా చూడాలి, పలానా వాళ్ళు ఎట్లా చేయాలి అని అనుకుంటే అది జరగకపోతే మనిషి దుఃఖిస్తాడు. కానీ ఎక్స్పెక్టేషన్స్ దేవుడి మీద పెట్టుకున్నవాడు ఖచ్చితంగా సంతోషపడతాడు, తృప్తి పడతాడు. ఎందుకంటే ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి. బలహీనతల్లో బలం ప్రసాదించేవాడు ఆయనే. ప్రతి ఒక్కరి గురి దేవుని యొద్దకే. అందరూ కలిసి సమాధానంగా ఉండాలి, కానీ నీకు నచ్చినట్టుగా ఉండాలని నువ్వు గీసుకున్న గీతే నీ యొక్క దుఃఖానికి కారణం. అది తప్పు. ఎందుకంటే మనుషుల మీద ఆశ పెట్టుకున్నవాడు తృప్తి పొందడు, కానీ వాడికి దుఃఖం కలుగుతుందేమో. కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఏమవుతారు? ఇంకా ఉన్నతంగా స్థితిలోకి వెళ్ళిపోతారు. అందుకే ఎప్పుడన్నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదనుకో, పలానా వాళ్ళు ఇలా చేయాలనుకుంటున్నాము, అది మనకి దొరకలేదు, వెంటనే ఏం చేస్తామంటే వాళ్ళ మీద కోపము, కక్ష పెట్టేసుకుంటాం. వాళ్ళకి మనకి గ్యాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అపరాధం చేశారంటే అపరాధాలని క్షమించరు, అంతే పెట్టేసుకుంటాం. వీళ్లే తగ్గాలి, వాళ్లే తగ్గాలి అని ఉంటది. కానీ అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో, లేకపోతే ఆ సమూహం మధ్యలో వాళ్ళ పరిస్థితుల్లో ఏముందో నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు, నీ సైడ్ నుంచి నువ్వు కరెక్ట్ గా ఉంటావు. ఆ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది నీకు తెలియదు. అందుకే యేసయ్య ఏం చెప్తారంటే ఎక్స్పెక్టేషన్స్ దేవుడి మీద పెట్టుకోండి. దేవుడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆయన కడు సమర్థుడు, కానీ మనుషులు సమర్థులు కారు. అందుకే మనం అపరాధాలను క్షమించమని చెప్తా ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనం చదివినట్టయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మనం అపరాధాలను క్షమించాలి. మీరు సంతోషంగా ఉండాలంటే ఎవరి నుంచి ఏది ఆశించకుండా మనుషుల నుంచి, దేవుని నుంచి ఆశించండి. ఖచ్చితంగా మీరు తృప్తిపరచబడతారు. ఉన్నదానికంటే ఎక్కువగా మీరు ఊహించని మేళ్లతో మీరు నింపబడతారు. మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. మనము దేవుని వైపుగా మన చేతులెత్తుతాం.
అప్పుడు మీ కార్యములు, మీ హృదయాంతరంగంలో మీ మనోవాంఛలన్నీ ఆయన మహిమైశ్వర్యం చొప్పున తీర్చబడతాయి. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 చదివినట్టయితే, ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగానే ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కాదు. మిగతా వాళ్ళు ఆటంకంగా ఫీల్ అవుతారు, మిగతా వాళ్ళు వెర్రితనంగా ఫీల్ అవుతారు. కానీ ఎవరైతే పిలువబడతారో, అన్యజనులు గాని యూదులు గాని ఎవరైతే పిలువబడతారో వారందరికీ క్రీస్తు దేవుని శక్తి, క్రీస్తు అంటే అభిషేక్తుడు, ఆయన అభిషేకం మన మీద వచ్చినప్పుడు, అభిషేకం వచ్చినప్పుడు దేవుని శక్తి మన మీదకి వస్తుంది. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందెదరు అని చెప్పుకుంటారు. క్రీస్తు దేవుని శక్తియు క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు అంటే ఎప్పుడు ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో, అసలు నీ మాట తీరు గాని, హావభావాలు గాని, నువ్వు మనుషుల్ని కలిపే స్థితి, రిలేషన్షిప్స్ ని పాడు చేయకుండా రిలేషన్షిప్స్ ని కలిపే స్థితి, అన్ని విషయాల్లో నీ జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించడం మానేసినప్పుడు, అంటే మీ జీవితాల్లో ఆయన వాక్యాన్ని విని దానికి అనుగుణంగా కట్టుకోనప్పుడు ఏం జరుగుతుందంటే, మీ పరిస్థితుల్లో మార్పు రాదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటాడు. దానికి కారణం ఏంటంటే మీరు దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించట్లేదు. క్రీస్తుని వెంబడిస్తే చాలు జ్ఞానం వస్తుంది, క్రీస్తుని వెంబడిస్తే చాలు దేవుని శక్తి వస్తుంది. ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ కి అధికారం ఉంటుంది. ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ భూమిని శాసించగలరు. ఎప్పుడు? దేవుని ఫాలో అయినప్పుడు, మనుషుల్ని ఫాలో అయినప్పుడు కాదు, నీ చిత్తాన్ని ఫాలో అయినప్పుడు కాదు, కానీ దేవుని చిత్తాన్ని ఫాలో అయినప్పుడు ఆయన కార్యాలు భూమి మీద ఎస్టాబ్లిష్ చేస్తావు. అపోస్తుల కార్యాలు 1:8 చదివినట్టయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పను. పరిశుద్ధాత్మ వస్తే ఎక్కడ మీరు సాక్ష్యంగా ఉంటారు? ఇప్పుడు యేసుక్రీస్తుల శిష్యులు కానీ, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కానీ, ఈవెన్ మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళు, దేవుని సేవకులు ఎవరికి సాక్ష్యంగా ఉన్నారంటే బూది గంతముల వరకు దేవునికి సాక్షులు, ఆయన శక్తికి సాక్షులు. ఎందుకంటే ఆయన శక్తిని వాళ్ళు కార్య చేస్తున్నారు, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. నువ్వు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకున్నావా? పరిశుద్ధాత్మ శక్తి కార్యాలు అనేవి నీ జీవితంలో జరుగుతున్నాయా? ఆపరేట్ చేస్తున్నావా? ఆపరేట్ చేసేటప్పుడు వెనక్కి తగ్గావా? సాతానుడు ఇంకొంచెం కఠినమైన శ్రమ తీసుకొస్తాడు, ఖచ్చితంగా తీసుకొస్తాడు. వాడి పని అదే కదా, దేవుని రాజ్యాన్ని విడగొట్టాలి, దేవుని రాజ్యాన్ని చెడగొట్టాలి, వ్యర్థపరచాలని వాడి ప్రయత్నం. నువ్వు దేవుని రాజ్యంలో భాగంగా ఉంటే వాడు ఏదో ఒక శోధన తెస్తాడు కదా, ఏదో ఒకటి నిన్ను ఈ లోకపరమైన వాటిలో నెట్టేసేసి దేవుని వైపు ఆలోచించకుండా వాడు నీకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు. కుటుంబంలో డిస్టర్బెన్స్, ఫినాన్షియల్ గా డిస్టర్బెన్స్, రిలేషన్షిప్ లో కొంతమందికి పిల్లలు లేక డిస్టర్బెన్స్, ఆఫీస్ లో డిస్టర్బెన్స్, సమాజంలో డిస్టర్బెన్స్, భార్యాభర్తల తగాదలు. వీడి ఉద్దేశం ఏంటంటే మనుషుల మధ్య డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి అందులో మునిగిపోవాలి. కానీ మీరు లోకాన్ని జయించేవారుగా దేవుడు మిమ్మల్ని ఆయన శక్తిని పెట్టాడు. దాన్ని నువ్వేం చేయాలంటే యాక్సెస్ చేయాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము అనేది నీకేం చేస్తుందంటే ధైర్యం పుట్టించి దేవుని దగ్గరికి వెళ్ళేలా చేస్తుంది. దేవుడు ఎప్పుడు కోపించేవాడు కాదు, ఆయన ప్రేమించేవాడే, కరుణించేవాడే. తండ్రి అని దగ్గరికి వెళ్తే హత్తుకునేవాడే. ఆయన తండ్రి అని దగ్గరికి వెళ్తే పో అని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన తప్పిపోయిన కుమారుణ్ణి కూడా హత్తుకున్న దేవుడు. కానీ నీ యొక్క ఆలోచన ఎలా ఉండాలి? దేవుని వైపుగా ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని యొక్క శక్తి కేంద్రంగా ఉంటావు. శక్తిని నువ్వు ప్రతిబింబింపజేసే వాళ్ళగా ఉంటావు. యేసయ్య ఎన్ని అద్భుతాలు చేశారో ఆ అద్భుతాలలో నువ్వు చేసే అద్భుతాలు కూడా ఉంటాయి దేవుడిని నిశ్చయించినవి. డోంట్ లిమిట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏదడిగినను ఆయన నీకు ఇస్తాడు. ఖచ్చితంగా నమ్ము. దేవుని రాజ్యాన్ని కట్టాలంటే దేవుని లక్షణాలని, ఆయన నేచర్ని నువ్వు తెలుసుకోవాలి. ఆయన నేచర్ నీలో కనపడాలి. దేవుడు చేసిన పనులు నువ్వు చేయగలగాలి. ఈ ప్లేస్ లో జీసస్ ఉంటే ఏం చేస్తాడా అనే జ్ఞానం నీకు ఉండాలి. దేవుడు ఎలాగ క్షమాపణ హృదయం కలిగి ఉంటాడో, దేవుడు ఎలా ఏమన్నాడంటే పగ తీర్చుట నా పని అంటాడు. అంటే పగ తీర్చే పనిని కూడా మనం పెట్టుకోవద్దు.
ఆయనకు అప్పగించేయాలి. నీ బాధ, నీ కన్నీరు, నీ దుఃఖం మొత్తం దేవునికి సబ్మిట్ చేసేయాలి. శిష్యునికి తగినట్లుగా నీ నోరు, శిష్యునికి తగినట్లుగా వినే చెవులు నీకు ఉండాలి. అప్పుడే నువ్వు వాక్యం ఫలింపబడుతుంది మీ హృదయంలో. ఆయన నుంచి వినకుండా నీ హృదయంలో 30 60 100 ఎలా ప్రతిఫలిస్తావు? ఎలా ఫలిస్తావు? శిష్యునికి తగిన నోరుండాలి, శిష్యునికి తగిన చెవులుండాలి. అప్పుడే నీలో వాక్యం పనిచేస్తుంది. నీలో వాక్యం పనిచేసి అనేకులకు ఆశ్చర్యంగా దేవుని దగ్గరికి రాబట్టడానికి నీ ఒక సాధకంగా, దేవుని యొక్క పాత్రగా వాడబడతావు. క్రియారూపకంగా దేవుని హత్తుకోవాలి. పెదవుల ఆదాయం చేత తృప్తి పొందాలి. ఓరడించే జ్ఞానం నీకు ఉండాలి. దుష్టులకి దూరంగా ఉండాలని చెప్పిన దేవుడే, అందరినీ ప్రేమించమని చెప్పిన దేవుడు ఒక్కటే. కానీ ఎక్కడ పారిపోవాలి, ఎక్కడ దగ్గరగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ దేవుడు నేర్పిస్తాడు నీకు. కానీ నీకు కావాల్సింది ఏంటంటే దేవుడి నుంచి పొందుకోవాలి. వాక్యంలో ఉంటది. వాక్యమే దేవుడే కృపాసత్య సంపూర్ణుడై ఈ లోకంలోకి మనకి యేసుక్రీస్తుల వారిగా వచ్చారు. ప్రత్యక్షత మనం పొందుకున్నాం యేసయ్య ద్వారా. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు హత్తుకుంటావో, ఆయన వాక్యాన్ని హత్తుకుంటావో, హత్తుకోవడం అంటే ఏంటంటే ఇంకా దాన్ని విడిచిపెట్టరు. ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటారు కదా, వదిలే పట్టరు. అలాగా దేవుని వాక్యాన్ని పట్టుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆయన శక్తితో అభిషేకించి గొప్పగా నిన్ను వాడుకుంటాడు ఆయన మినిస్ట్రీలో. మీరందరూ బహుగా ఫలింపబడాలని యేసయ్య కోరుకుంటున్నాడు. కనుక ఈ వర్తమానాన్ని మీకు అందించారు. మీరు ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండండి. ఆయన శక్తిని ఆశ్రయించండి. మనలో ఏమన్నా లోపాలు ఏదన్నా ఉంటే సరిచేసుకోవాలి. మనలో బలహీనతలు ఉంటే సరిచేసుకోవాలి. మనలో కొన్ని లేములుంటే ఖచ్చితంగా ఆయన తీర్చుటకు కడు సమర్థుడుగా ఉన్నాడు. ఊహించలేని మేలుతో ఆయన నింపుతాడంట. మన బలమైన యేసయ్య, మన ఘనమైన యేసయ్య, మన అభిషిక్తుడైన యేసయ్య, మన రక్షణ దుర్గము, ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన మన బలాతిశయము, ఆయన బాహుబలము ఎంత గొప్ప కార్యాలు చేసింది. అలాంటి దేవుడు నీ కుడి చేతిని, నీ దక్షిణ హస్తాన్ని పట్టుకుని ఉంటే నువ్వు కార్యాలు చెయ్యలేని అంటూ ఉంటాయా? ఆయన వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించి ఉంటే ఎల్లప్పుడూ యుద్ధంలో సిద్ధపడినట్టుగా ఉన్నట్టయితే అపవాది రాగానే మొదటి దెబ్బకే ఒక్క మాట అంటే చాలు వాడు వెళ్ళిపోతాడు. కానీ మనం సిద్ధపడి ఉండాలి. మీరందరూ దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒక్కళ్ళు కూడా తప్పిపోవాలని ఆయన ఇష్టపడట్లేదు. ప్రతి ఒక్కరూ ఆయనే జీవం ఇచ్చినవాడు. ఆయన జీవానికి అధిపతి. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే దేవుని శక్తిని మీరు అనుభవించట్లేదు అని. ఎందుకు అనుభవించట్లేదు? దేవుని శక్తి మీద విశ్వాసం అనేది తక్కువ ఉంది. రక్షణ పొందితే చాలని ఆగిపోతున్నారు. దేవుని శక్తిని అనుభవించాలి. దేవుని శక్తిని పరలోకం వెళ్ళాక అనుభవిస్తారా? భూలోకంలో ఉండగానే ఆయన చూపిస్తారు. యేసుక్రీస్తుల వారు చూపించారు, ఆయన శిష్యులు చూపించారు. మీరు కూడా భవిష్యత్తులో అనేక మందికి ఆశ్చర్యచకితులను చేసేంత దేవుని శక్తిగా ఉండాలి. మీరందరూ ఫలింపబడాలి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మీరందరూ దేవుని శక్తిని క్యారీ చేయాలని ఆశపడుచు ప్రార్థన చేస్తున్నాను. ఏకీభవించండి. మహామహిమతో నిండిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క శక్తిగా వీరిని వాడుకొనమని, నీ శక్తి వారి మీదకి దిగి వచ్చినట్టుగా పాతాళ లోకమును కూడా ఎదురించే బలమైన వీరులుగా నీ బిడ్డలందరినీ నిలవబెట్టి ఈ భూలోకమును ప్రభా తండ్రి నేను నీకు స్వంతము చేసే శక్తిని ప్రభా, నీ శిష్యులకు తగిన నోరుని, నీ శిష్యులకు కలిగిన చెవులని వారికి అనుగ్రహించి వారి హృదయంలో నూరంతల ఫలములు కలగజేయమనడుగుచున్నాము యేసు నామములో. ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధతను దయచేయండి. ప్రతి ఒక్కరు పక్కన వారి అపరాధములను క్షమించే భాగ్యమును వారికి కలగజేయండి. దేవుని వైపుగా వారి యొక్క గురి ఉండుటకు వారి హృదయములను సిద్ధపరచమని, బహు బలమైన పంట కోయు వారిగా అన్ని విషయాల్లో వారికి ఉన్న ప్రతి అవమానము, ప్రతి కీడు, ప్రతి చెడు, ప్రతి నింద నీ నామములో కొట్టివేయబడును గాక నా తండ్రి. నీ యొక్క బలమైన శక్తి వారిలో దిగమని యేసు పరిశుద్ధులను ప్రార్థిస్తూ ప్రభా, నీ యొక్క రాజ్యమును కట్టుటకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు నీ శిష్యులుగా ఉండటానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడే దింపమని, నీ వాక్కును వారి మీద విడుదల చేసిన గొప్ప శక్తిమంతులుగా నీ ఆయుధములుగా వారు మార్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడికి వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.